సార్లు అలా తింటాను. ఈయన గమనిస్తూనే ఉన్నాడు, అవి ఇదేదో తేడాగా ఉంది అనుకున్నాడు. కలర్ అయితే పావురమే, కానీ స్వభావం మాత్రం పావురము కాదు. ఈ లోపల అలా తింటూ ఉండగా పైనుండి మరేదో పక్షి ఒక చచ్చిపోయిన ఎలుకను అలా తీసుకుని వెళ్తూ ఉండగానే అది దగ్గరలో పడిపోయింది. పాపం దాని నోటి నుండి జారిపోయింది, ఇటు కింద పడిపోయేసరికి ఈ కాకి చూసింది. దాని స్వభావం ఎక్కడ పోద్ది? మనకు దొరికింది రోయ్, కావలసింది అనుకుంది. ఒక్క జంపులో ఆ చచ్చిన ఎలకను పట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు యజమాని తెలుసుకున్నాడు, పావురం పావురమే, కాకి కాకే. చాలాసార్లు నువ్వు కూడా నలుగురు వస్తున్నారు దేవుని మందిరానికి, కలిపి వచ్చేస్తున్నావు, స్వభావం మాత్రం మారలా. ఏదో చచ్చిన ఎలక కోసం పరిగెడతానే ఉన్నావు, టీవీ సీరియల్ కోసం తిరుగుతూనే ఉన్నావు. అవి లేకపోతే బతకలేనన్నట్టుగా నీ జీవితాన్ని మార్చుకున్నావు. కామెడీ షోలు చూడలేకపోతే ఇంక జీవితం అది లేదన్నట్టుగా ప్రార్థన కూడా నిర్లక్ష్యం చేసి అలాంటి వాటి మీద పడుతున్నావు.